నమస్కారం. వెల్లనొస్తే స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధ్యానంపై అవగాహన. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ సమావేశం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ధ్యాన మందిర పిరమిడ్ మెడిటేషన్ సొసైటీ కార్యక్రమం ఆలయ నిర్వాహక అన్నదాన ప్రధాన సేవకులు మాల్యాద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరాయకొండ ధ్యాన మాస్టర్స్ నర్సారెడ్డి మాస్టర్ పాల్గొని ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహక అన్నదాన ప్రధాన సేవకులు మాల్యాద్రి మాట్లాడుతూ ధ్యానం ప్రతిరోజు కూడా నిత్యావసరంగా మనిషిని ముందుకు నడిపిస్తుందని వారు తెలియజేశారు. కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అతి పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు వినకొండ పిరమిడ్ సొసైటీ ధ్యానులందరూ కూడా ఈ రోజున ఆదివారం రోజున వినకొండ నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామం నుంచి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మరి మాస్టర్ గారు సింగరాయకొండ నుంచి నర్సారెడ్డి మాస్టర్ గారు విచ్చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకి మెడిటేషన్ క్లాస్ ప్రారంభమైంది. 5 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. వినకొండ నియోజకవర్గంలోని ఏకైక అతి పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ధ్యాన మందిరాన్ని తొలి ఏకాదశి పండగ రోజున ప్రారంభించడం జరుగుతుంది. అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సనాతన లైబ్రరీ, గిరి ప్రదర్శనకి ఆరంభ వేదిక, గోశాల, యజ్ఞశాల, పొంగలిశాల కార్యక్రమాలన్నీ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆధ్వర్యంలో మరి అన్నదాన కమిటీ, విశ్వమాత ఆశ్రమ నిర్మాణ కమిటీ సేవకుల సహకారాలతో వినకొండ పట్టణ పుర ప్రజలు అదే వర్తకులందరి సహకారంతో ఈ యొక్క ఆశ్రమ నిర్మాణం శరవేగంగా ముందుకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రెండో స్లాబ్ కార్యక్రమానికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి సహకారంతో స్లాబ్ వేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా పట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గానికి చెందిన 300 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ మిత్రులు సంబంధిత కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆ సంఘ అధ్యక్షులు గుర్రం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వినుకొండ పట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా మందగొండిగా సాగుతోందన్నారు. ఏజెంట్ మిత్రులకి ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సంఘ వ్యవస్థాపకులు ప్రధాన కార్యదర్శి షేక్ బాజిద్ మాట్లాడుతూ వినుకొండ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ 300తో ఏర్పాటు చేసి ఉన్నామని తెలియజేశారు. ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయ వనరుగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ మిత్రులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. సంఘం అభివృద్ధి కొరకు ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్ మిత్రులు ఒకరికి ఒకరు సహాయ సహకారాలు చేసుకుంటూ సంఘాన్ని మరింత బలపరచాలని సమావేశ కార్యక్రమంలో పలు సూచనలు చేస్తూ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మిత్రులను ఉద్దేశిస్తూ తెలియజేశారు. ఈరోజు వినుకొండ పట్టణంలో ది వినుకొండ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు వినుకొండలో పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఒక కారంపూడి రోడ్లో ఉన్నటువంటి ఒక సెంటర్లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి అదేవిధంగా వినుకొండ నియోజకవర్గంలో మిగతా ఏదైతే మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఈ యొక్క సమావేశానికి హాజరవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ది వినుకొండ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ అనే ఒక కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క యూనియన్ ముఖ్య ఉద్దేశం కారణం ఏమిటి అంటే ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అనేక సమస్యల మీద నలిగిపోతా ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి ఈ యొక్క యూనియన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం వల్ల మార్కెట్ చాలా స్లోగా ఉండటం వల్ల ఆర్థికంగా చాలా మంది నష్టపోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. దాన్ని ఉద్దేశించి ఈరోజు అది దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి ఒకటే మేము కోరుకుంటుంది, ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్న ఎవరైతే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రభుత్వం తరఫున గుర్తించాలి, వాళ్ళ ఆర్థిక సహకారాన్ని అందించాలి. కనీసం ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి, ఒక సెంటు కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ఏజెంట్లు అనేవాళ్ళు నలిగిపోతా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే పాలకులు ఉన్నారో
ఆ పాలకులు గమనించి ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అండగా నిలవాలని చెప్పి ది వినుకొండ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ తరపు నుంచి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఈ యొక్క ఈ యూనియన్ సంబంధించి అనేక కార్యక్రమాలు చేసేందుకు కూడా ఈరోజు ఒక ఒక మాట చెప్పుకోవడం జరిగింది. ఈరోజు సమావేశంలో ఖచ్చితంగా మేము ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఎవరు అదేవిధంగా ఇటు వినుకొండపట్నం అభివృద్ధి కోసం ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము పాటుపడతామని, వినుకొండ అభివృద్ధిలో భాగంగా మేము కూడా సహకరిస్తామని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో ఇచ్చేసిన ఎవరైతే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ఈ యొక్క పత్రికా ముఖం ద్వారా మీడియా ముఖం ద్వారా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వినుకొండలో కారంపూడి రోడ్లో మన వినుకొండ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత సంవత్సరం కాలంలో యూనియన్ మీటింగ్ పెట్టి చాలా నుంచి మనం ఏర్పాటు చేసుకోలేదు. ఈరోజు యూనియన్లో కొంతమంది సభ్యులు సమస్యలు, రకరకాల మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేవు, వ్యాపారాలు కూడా కొంచెం రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. ఈ మన యూనియన్ ఏజెంట్లు అందరూ కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండి వాళ్ళకి ఎలా మనం సహాయ సహకారాలు చేద్దాం, వినుకొండ మరి బిజినెస్ పెరగాలంటే మరి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, అటువంటి ముఖ్యమైన అన్ని రకాల అంశాలు పరిశీలించి మళ్ళీ ప్లస్ మరి వినుకొండలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరినీ కూడా ఒక సమావేశం చేసుకొని పటిష్టంగా యూనియన్ని బాగా స్టాండర్డ్ చేసి పటిష్టపరిచి ఈ నాయకత్వంతో ముందుకు వెళ్ళాలని ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ కూడా కొంచెం మా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, చాలా చిన్న పేదవాళ్ళు కూడా మీడియేటర్ వ్యవస్థలో ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ లాంటి వాళ్ళు కూడా కొంతమంది సొంత ఓన్ హౌస్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలని గుర్తింపాలని వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ అంటేనే ఒక డబ్బు ప్రధానమైన వ్యవహారం. రియల్ ఎస్టేట్ డబ్బు అంతా కన్స్ట్రక్షన్ రకరకాలుగా డబ్బు వెళ్తుంది. గవర్నమెంట్కి ముఖ్యమైన ప్రధానమైన భూమికి రియల్ ఎస్టేట్ వ్యవహారం. ఆ రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి మీడియేటర్ మిత్రులు కూడా మీరు గుర్తించాలి, మాకు సపోర్ట్ చేయాలి, సహాయ సహకారాలు అందించాలని పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ సూచనల మేరకు వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ అన్న నిర్వహణలో శావలపురం మండల అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీ 11 సంవత్సరాల అమృత కాలాన్ని పురస్కరించుకొని వికసిత భారత్ సంకల్ప సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీను మాట్లాడుతూ 2023లో ప్రారంభించినటువంటి ఆదివాసీల అభ్యున్నతే ధ్యేయంగా కొనసాగుతుందని, అలాగే 2047 కల్లా భారతదేశం అన్ని రంగాల్లో కూడా అగ్రస్థానంలో ఉంటుందన్నారు. దేశంలోనూ మన రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ దేశానికి మన రాష్ట్రానికి వరగబెట్టిందేమీ లేదని, దేశం యావత్తు అప్పుల ఊబిలో కూరుకొని పోయిందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. వినుకొండలో శాఖ మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఆజాద్ నగర్ ఆయన మాట్లాడారు. మతోన్మాద పోకడలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కరువైపోయిందని, దళిత మైనార్టీలపై హత్యలు, దాడులు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమిని కొందరు రాజకీయ అండదండలతో స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకుని డిగ్రీ కాలేజీ స్థలాన్ని పరిరక్షించాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. 38 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూమిలో 5.10 ఎకరాల భూమికి రెవెన్యూ రికార్డులు మార్చి కాజేస్తున్నారని, ప్రభుత్వాన్ని నిషేధిత భూముల జాబితాలో సర్వే నంబర్ 949 డిగ్రీ కాలేజీ భూమికి నమోదు కాగా 949/1, 949/2 సబ్ డివిజన్లో డీకే పట్టాగా నమోదు అయిందన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని భూములను కాపాడాలని అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఇంతటితో వెళ్లాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.